guys, welcome to Vijay Codeverse. లాస్ట్ వీడియోలో మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ లో ఫస్ట్ పార్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏమో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే తెలుసుకుందాం, ఎందుకు లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రెపిటేటివ్ టాస్క్ కోసం మనం లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఎలాంటి రెపిటేటివ్ టాస్క్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ విజయ్ కోడ్వర్స్ అని రాస్తున్నా. విజయ్ కోడ్వర్స్ ఇక్కడ డబుల్ కోట్స్ లో ఏమైతే ఉందో అది నువ్వు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను సేమ్ లైన్ 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి, 100 టైమ్స్ రాయలేను కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, నెక్స్ట్ వైల్ లూప్. సో ఇక్కడ కూడా ఫర్ లూప్ తీసుకోవాలా వైల్ లూప్ తీసుకోవాలా అని కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్రింట్ విజయ్ కోడ్వర్స్ అని నేను 100 టైమ్స్ ప్రింట్ చేయమంటున్నా, 100 టైమ్స్. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్ తెలుసు 100 టైమ్స్ అనేసి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫర్ లూప్ తీసుకుంటాం. అదే మనకి ఇటరేషన్స్ తెలియదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మనం వైల్ లూప్ తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఇటరేషన్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ I in range of 100 అని రాస్తా. అంటే 100 టైమ్స్ మనకు ఈ లూప్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 100 టైమ్స్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. కోడ్వర్స్ అని ప్రింట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I కాకుండా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ కంపైలర్ ఎలా చెక్ చేస్తుంది, ఎలా ఇక్కడ ప్రింట్ అవుతుందని చెక్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 1 I వాల్యూ ఎంత? 0. ఎందుకు 0 నుంచి తీసుకుంటుంది? కంపైలర్ 0 నుంచి n-1 వరకు తీసుకుంటుంది. ఇక్కడ 100 కదా, 100 అంటే 100 - 1 అంటే 99 వరకు తీసుకుంటుంది. ఫస్ట్ 0, సెకండ్ లాస్ట్ వచ్చేసి 100. స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 100 - 1 అంటే 99 వరకు ఎండ్ అవుతుంది అనమాట. సో స్టెప్ 1 I వాల్యూ 0. సో I వాల్యూ 0 అంటే 100 కంటే 0 తక్కువ కాబట్టి మనకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 2లో I వాల్యూ 1. సో ఇన్ బిట్వీన్ ద 1 to 100 ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు స్టెప్ వాల్యూ 2 I వాల్యూ 1. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, విజయ్ కోడ్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3, ఇక్కడ మనకు I వాల్యూ 1 మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? I వాల్యూ 1 మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3 I వాల్యూ ఈక్వల్స్ 2. సో ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. అలానే అప్ టు స్టెప్ 100 అనుకోండి, అంటే I వాల్యూ ఈక్వల్స్ 99 అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ విజయ్ కోడ్స్ అని అవుతుంది. ఇక్కడ 100 - 1 అంటే 99 వరకు మాత్రమే ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఒకవేళ 100 అయిపోయింది అనుకోండి వర్క్ అవ్వదు. ముందు లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ 1 ఫర్ లూప్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా థియరీ క్లాస్ లో. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. లూపింగ్ స్టేట్మెంట్స్ లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. ఫర్ లూప్ ఇప్పుడు యూజ్ చేయాలి, వైల్ లూప్ ఇప్పుడు యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఫర్ లూప్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. వైల్ లూప్ అనుకోండి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియదు, అలాంటి సిచ్యువేషన్ లో మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా కోడాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ I in range of 100 అని ఇస్తాను. అంటే ఇన్ బిట్వీన్ ద 100 మనకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ప్రింట్ I అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూస్తా. ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అయిందో. 0 1 2 3 4 5 6 7 అప్ టు
99 వరకు ప్రింట్ అయింది. అంటే ఇక్కడ 100 - 1 99 వరకు ప్రింట్ అయింది. ఎందుకు 99 వరకు మాత్రమే అంటే మనం ఇక్కడ 0 నుంచి ఇచ్చాం. 0 నుంచి పైథాన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఫర్ లూప్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మనకు 99 వరకు ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఫర్ లూప్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.